సార్ సుశీల్యా మావాడు ఎట్లున్నాడు బ్యాక్ బెంచర్, మరి మీ బల్లకైతే ఫస్ట్ బెంచర్ అవుతాడా కదా? సార్ మీరే బాగా టెన్షన్ పడతారు సార్. మా స్కూల్లో డైరెక్ట్ బెంచ్లే ఉండే. బాగా టెన్షన్ పడతారు సార్. మా స్కూల్లో డైరెక్ట్ బెంచ్లే ఉండే. డైరెక్ట్ కింద షాప్ వేసుకోండి. మళ్ళా ఎవరిని సంచాడు పట్టుకొచ్చుకోవాలి, ఎవరిని మెత్తాడు పట్టుకొచ్చుకోవాలి. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో సైడ్ పోయి మెత్తేసుకొని అనుకున్నాడు. అది మన స్కూల్ స్పెషాలిటీ. అది ఏ స్కూల్ లేదు, వింటేజ్, ఓన్లీ వింటేజ్ స్టైల్ ఉంటాయి సార్ మన స్కూల్ స్పెషాలిటీ. అది మంచిగా ఉన్నది. మళ్ళీ అటు ఇటు పడదలుగా అయితేమనుకో గుళ్ళించుకునేం కాదు. మన స్కూల్ స్పెషాలిటీ అది. అటు ఇటు పడదలుగా అయితేమనుకో గుళ్ళించుకునేం కాదు. మన స్కూల్ స్పెషాలిటీ అది. సార్ మన స్కూల్ ఇంకోటి ఏంటిదంటే స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేస్తాం సార్. ఈ చదువులు గిదువులు అంతా పక్కకు పెడితే స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేస్తాం సార్ మేము. మా వానికి అదే కావాలి సార్. మా స్కూల్లో దొంగ పోలీస్ ఆట సార్. దొంగ పోలీస్ ఆటలో మా స్కూల్లో నంబర్ 1 వచ్చిన వాళ్ళు చాలా మంది. మొన్ననే దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు ఎంత తిరిగినా దొరకలే. ఇక గా గేమ్ పెడితే నీకు కాదు మీ ప్రిన్సిపల్ వచ్చినా దొరకడు. గా గేమ్ పెడితే నీకు కాదు మీ ప్రిన్సిపల్ వచ్చినా దొరకడు. మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసు సార్, కోతి కొమ్మ. వేరే కోతి కొమ్మ అంటే చెట్లెక్కుడు, దునుకుడు, అటు నుంచి ఇటు దునుకుడు. ఇక గట్లా అంటే రోజు రాత్రి మా వాడు ఎన్ని గోళాలు దునుకుతాడో తెలుసా? నువ్వు పరిచయం అయితే మీ ఇంట్లో బిడ్డున్నా అంటే మీ ఇంట్లోకే దొరుకుతాడు. నువ్వు పరిచయం అయితే మీ ఇంట్లో బిడ్డున్నా అంటే మీ ఇంట్లోకే దొరుకుతాడు. సార్ ఇంకోటి ది గ్రేట్ అంటే ద బెస్ట్ గేమ్ ఏంటి తెలుసు సార్, అంగుడు దునుకుడు. ఇల్లు ఆడమని మేవాడిని గుద్దల్లా ఉంటే. ఇల్లు ఆడోడు కాదు మావాడు ఛాంపియనే. ఇల్లు అంగుడు దునుకుల్లా నువ్వు అంగినా ఓకే మావానికి ఛాంపియనే. ఇల్లు అంగుడు దునుకుల్లా నువ్వు అంగినా ఓకే మావానికి.